ప్రైజ్ లార్డండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం ప్రభా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. మా అందరికీ నాయన ప్రభా విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా. వినుట ద్వారా మేము విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభా. ఈ పండుగ దినాలలో ప్రభా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుట ద్వారా విశ్వాసం పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విని ప్రభా రక్షణ భాగ్యం పొందే భాగ్యము దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందామండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను భారముగాను తేలికగాను ఉన్నవి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. అన్నీ ఎవరి యొద్దకు వెళ్ళాలి? మనము ముసలమ్మ ముచ్చట్లు కూర్చున్న వారి యొద్దకు వెళ్ళాలా? లేకపోతే ఇక్కడివి అక్కడివి మోసుకుంటూ మనం వీధుల్లో కూర్చుని కుర్చీలు వేసుకునే వారి దగ్గరికి వెళ్ళాలా? ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా అంటే మనము ఈ లోకంలో అవన్నీ కూడా మన భుజాన్ని వేసుకుని మనం ప్రయాసపడుచున్నాము. ఈ లోకంలో అన్ని శ్రమలను కూడా వేదనలు కూడా పడుచు మనము ప్రయాసపడుచున్నాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం మోకరించి మనము ప్రార్థించగా అవన్నీ కూడా ఎట్టివైపోతాయి, పటాపంచలు అయిపోతాయి. అటుకి ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. విశ్రాంతి దినమున మనము ప్రార్థన చేయాలి, ప్రయాసముతోటి ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయొచ్చు, దేవుని యొద్దకు వెళ్ళాలి. విశ్రాంతికి అప్పుడు కలుగ చేస్తాడు. దేవుని సన్నిధిలో నిలవబడి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతీది కూడా సాధ్యమే అవుతుంది. ప్రతి ఒక్కటిని కూడా దేవుని యందు మనం అడగాలి, దేవుని సన్నిధిలో అడగాలి. అడుగు వారికి సమస్తమును కూడా సాధ్యమే, అడుగునల్లని వారికి శిక్ష విధింపబడును అని అంటున్నాడు. కానీ అడిగితే దేవుడు ప్రతీది కూడా చేస్తాడు. అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టు కూడా మనం నమ్మకమును కలిగి ఉండాలి. నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు. అడిగినవన్నీ కూడా మీరు పొందుచున్నామని నమ్మకంగా ఉండాలని అంటున్నాడు. మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనం అడిగిన ప్రతీదీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకి విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనకి విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనకి ప్రశాంతత, మనశ్శాంతి కలగజేస్తాను. దేవుడు ఏమైనాడు? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, సాత్విక మనస్సును గలవాడై ఉన్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకునిచున్నానని అంటున్నాడు. దేవుడు మన మీద ఏమి ఎత్తుకునిచున్నాడు? మన కాడి ఎత్తుకునిచున్నాను అని అంటున్నాడు. ఆయన మన కాడి మోయుచున్నాడు. యుద్ధము యెహోవాదే, యెహోవా వలనే మనకి ఏదైనా కూడా. ఆయన ఏమి కలిగి ఉన్నాడు? సాత్వికమైన మనస్సును కలిగి ఉన్నాడు. ఆయన మీ మీద కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. అంటే మీ మీద నా మోయిన కాడి నా యొద్ద నుండి నేర్చుకునుడి అని అంటున్నాడు దేవుడు. మనం ఏమి నేర్చుకుంటున్నాము? దేవుని యొద్దకు వెళ్ళి అల్లరి మాటలా? దేవుని సన్నిధిలో కూర్చుని వెళ్ళే వాళ్ళని వెగతాల మాటలు మాట్లాడుచున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని సన్నిధిలోకి వెళుతున్నాము వస్తున్నామా అనేది కాదు. మన దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం అనేది మనము నేర్చుకోవాలి. ముందు ప్రయాసపడి భారము మోసుకున్న దేవుడు దేవుని యందు మనం ప్రయాసపడుచున్నామా? ఎలా ప్రయాసపడుచున్నాము? మనము ఒక్కసారి మన హృదయాన్ని మనము దేవుడు ఏం మనసు కలిగి, సాత్విక మనసు కలిగి ఉన్నాడు. ఆయన కాడి ఎలా ఉన్నది? నా యొద్దనే నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవుని యొద్ద దేవుని కాడి మోయినప్పుడు ఏమి దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. యవనస్తులు దేనిని చూసి తమ నడతను శుద్ధి చేసుకోవాలి? యెహోవా వాక్యముని చేత. యెహోవా కాడు మోయిట ఎంతో మనోహరము, ఎంతో బలము. దేవుని కాడి మోయుట, దేవుని కాడి మోసే భాగ్యము ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. యవనస్తులుగానే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తున్నాడు దేవుడు. కానీ మనం ఆయన కాడి ఎత్తుకొని ఉంటే మనకి మన ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఆయన యొద్ద నుండి మనం నేర్చుకోవాలి, అప్పుడు మన ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి ఎలా ఉన్నది? సులువుగాను భారముగాను తేలికగాను ఉన్నది. యెహోవా కాడి ఎలా ఉన్నది? భారముగాను సిలువగాను ఉన్నది. ఆయన కాడి మోయట ఎంతో
ధన్యత. ఆయన కాడి మోసే భాగ్యం ఎవరికి ఇచ్చినాడు? మన జనులకు, మన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆయన కాడి సులువుగాను, భారముగాను ఉన్నదని. అలాంటి కాడిని మోయటానికి మనము ఎంత సమాధానమును కలిగి ఉండాలి, ఎంత ఓర్పును కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్తే మనకు మన శోధనలన్నీ పోతాయి, మన వేదనలన్నీ పోతాయి. ఆయన సన్నిధిలో మోకరించిన ప్రార్థన చేసినప్పుడు సమస్తమును కూడా మనకి ఎక్కడ లేని సాతానంతా కూడా దూరం అయిపోతుంది. మనకి ఎన్ని శోధనలు ఉండవచ్చు, ఎన్ని బాధలు ఉండవచ్చు, అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు అనేకమైన వారిని స్వస్థపరిచాడు దేవుడు, అనేకమైన వారిని రక్షించాడు దేవుడు. మనలను రక్షించడా, అనేక మందికి అద్భుతములు చేశాడు. ఎంతో మంది దైవజనులు ఉన్నారు, వాళ్ళందరిని కూడా స్వస్థత పొంది ఉన్నారు. దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, మనల్ని కూడా బాగు చేస్తాడు. కానీ మనలో ఉన్న స్వార్థమును, అసూయను విడిచిపెట్టి దేవుని కాడి మోసినప్పుడే మనకి ఎంతో వరిలాంటి వారు, వలాలాంటి వారు అనుకోవడం కాదు, కానీ ఆయన కాడి అనుకునేటప్పుడు దేవుడు మనం అనుకుంటే సరిపోదు, దేవుడు అనుకుంటేనే అది జరుగుతుంది. దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు మనము భయమును, భక్తిని కలిగి ఉంటాము. కానీ అవన్నీ కూడా పోగొట్టువాడు ఆయన సన్నిధిలో నిలవబడిన వెంటనే కూడా అవన్నీ పటాపంచలే దూరం అయిపోతాయి. మన దేవుని సన్నిధిలో నిలవబడాలి. మనం ఎలాగ నిలబడినామంటే అది దేవుని కృపయే, దేవుని సమాధానమునే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు. నజరేయుడానికి స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువులు, మిత్రువులు దీవించు నాయన. ధనికులనేమి, భేదాలనేమి దీవించు నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు చేస్తున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించినాను ప్రభా. గుడ్డి వారిని చెవిటి వారిని ప్రభా, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసును దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నైనా స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నైనా ప్రభా. అనేక కుటుంబాలలో మనశ్శాంతి లేకున్నారు ప్రభా, మనశ్శాంతిని దయచే ప్రభా. దూరదేశం వెళుచున్నారు ప్రభా, వెళ్ళుచుండగా వచ్చిండగా కాపుదల ఉంచినాను ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలం దయచే ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. బస్సులో వెళ్తుండగా, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో వెళ్తుండగా వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నారు, నడువయసులో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడని స్వస్థపరిచినాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. నేను గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. నేను ఎక్కడెక్కడైతే క్రిస్టమస్లు జరుగుతున్నాయో ప్రభా, వాటన్నిటినీ సఫలత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఎన్నో దినములు గడుచుచున్నావు కానీ ప్రభా, హృదయాలు మారట్లేదు ప్రభా. మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. ప్రవర్తన మార్చుకున్నటకు ప్రభా, మాట తీరువును మార్చుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు, మిత్రువులు దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ఎమ్మెల్యేని కూడా దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.